కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాచర్ల కోర్టులో అయితే లొంగిపోయారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6 ముద్దాయిగా, పిన్నెల్లి వెంకటరామరెడ్డి A7 ముద్దాయిగా అయితే ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 2 వారాల్లో లొంగిపోవాలంటూ పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. నేటితో సుప్రీంకోర్టు గడువు ముగియడంతో ఈరోజు ఉదయం మాచర్లలో ఉన్నటువంటి జూనియర్ సివిల్ కోర్టులో పిన్నెల్లి సోదరులు అయితే లొంగిపోయారు. మే 24వ తేదీన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన అన్నదమ్ములు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వర్లు దారుణ హత్యకు గురయ్యారు. తెలంగాణలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్ళి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బైక్ని కారుతో ఢీకొట్టి కింద పడిన వారిద్దరిని బండరాలతో కొట్టి హత్య చేసిన ఘటన అయితే పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ జంట హత్య కేసులో మొత్తం 9 మంది నిందితులుగా అయితే పోలీసులు చేర్చారు. వారిలో A61 ముద్దాయిగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7 ముద్దాయిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి పేర్లను అయితే FIRలు అయితే నమోదు చేశారు. అయితే తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును అయితే పిన్నెల్లి సోదరులు ఆశ్రయించారు. హైకోర్టులో పిన్నెల్లి బ్రదర్స్కి చుక్కు ఎదురవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే వేశారు. దీంతో కొద్ది రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం తరపు నుంచి సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా అయితే వాదనలు అయితే వినిపించారు. నిందితులు విచారణకు సహకరించడం లేదని, సాక్షులను బెదిరిస్తున్నారంటూ కోర్టుకైతే తెలిపారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు అయితే పిన్నెల్లి సోదరులకు ముందస్తు బెయిల్ పిటిషన్లు అయితే కొట్టివేయడంతో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే 2 వారాల పాటు సమయం ఇవ్వాలని పిన్నెల్లి తరపున న్యాయవాది అయితే కోరారు. ఈ క్రమంలో పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోయేందుకు 2 వారాల పాటు సుప్రీంకోర్టు అయితే గడువు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరులు ఈరోజు ఉదయం గురువారం మాచర్లలో ఉన్నటువంటి కోర్టులో అయితే లొంగిపోయారు. అయితే వారికి న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించింది. దీంతో పిన్నెల్లి బ్రదర్స్ని నెల్లూరు సబ్ జైలుకి అయితే పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి బ్రదర్స్ని సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఉదయం నుంచి మాచర్ల ప్రాంతానికి వెళ్ళడానికి నిర్ణయించుకోవాలనుకున్నారు. అయితే వైసీపీ శ్రేణులు మాచర్ల వెళ్లేందుకు పోలీసులు ఎక్కడికక్కడ నోటీసులు అయితే జారీ చేసి వారిని హౌస్ అరెస్టులు అయితే చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ సమన్వయకర్తలను ఉదయం 6 గంటలకే వారి ఇంటికి వెళ్ళి పోలీసులు గృహ నిర్బంధం చేసి బయటికి రాకుండా అయితే చేశారు. అలానే మాచర్ల ప్రాంతం అంతటా కూడా 144 సెక్షన్ విధించి మాచర్ల ప్రాంతం అంతా కూడా పోలీసులు అదుపులు అయితే తీసుకున్నారు. మాచర్లో ఉన్నటువంటి పిన్నెల్లి వారి యొక్క నివాసాన్ని పోలీసులు ఆధీనంలో ఉండటంతో పాటు అదేవిధంగా న్యాయమూర్తి కూడా పిన్నెల్లి సోదరులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పల్నాడు జిల్లాలో వైసీపీ శ్రేణులు అయితే చాలా తీవ్రమైన ఆందోళనలు అయితే చెందుతున్నారు. ఎందుకంటే పల్నాడు జిల్లాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వారి సోదరులు వెంకటరామరెడ్డి కూడా వైసీపీకి ఎంతో బలమైన నాయకులుగా ఉన్నారు. అయితే వారిని అక్రమ కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో ఒక భాగమని వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా అభిమానులు అయితే వారు చర్చించుకోవటం అయితే జరుగుతుంది.